సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఈ జట్టు మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. వచ్చిరాగానే దంచికొట్టే బ్యాటర్లకు ఎస్ఆర్హెచ్లో కొదవే లేదు. దీంతో ఈసారి భారీ స్కోర్లు ఖాయమనే అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఐపీఎల్లో టాప్ 5 టోటల్స్ చూస్తే అందులో 4 సన్ రైజర్స్ హైదరాబాద్వే ఉన్నాయి. 250కి పైగా పరుగులు సాధించడం ఎస్ఆర్హెచ్కు చాలా ఈజీ అయిపోయింది. 2024లో ఏకంగా 287 పరుగులు సాధించింది. గతేడాది రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసింది. 2025లోనే కేకేఆర్ పై 278 పరుగులు కొట్టింది. 2024లో ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు సాధించింది. ఈసారి కూడా అంతకుమించి పరుగులు సాధిస్తుందేమో అనుకునేలాగే జట్టు ఉంది. అయితే 2016లో ఛాంపియన్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ 2018-24లో మాత్రం రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. గతేడాది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈసారి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. గాయాలతో కమిన్స్ ఇబ్బంది పడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్లోనూ బరిలో దిగలేదు. ప్రస్తుతం జట్టుతో పాటే ఉన్నాడు. కానీ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాకే ఆడబోతున్నాడు. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా సేవలందించిన అనుభవం ఇషాన్కు అక్కరకు రానుంది. బ్యాటింగ్ విభాగంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తిరుగులేని విధంగా కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు అనుకునేలా బ్యాటింగ్ లైనప్ ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలోనే దూకుడు చూపిస్తే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు తప్పదు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా తక్కువోడేమీ కాదు. ఇటీవలే టీ20 వరల్డ్ కప్లో మెరుపులు మెరిపించిన ఊపులో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. అనికేత్ వర్మ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఆల్రౌండర్ లివింగ్ స్టోన్ ఎంట్రీతో జట్టులో బ్యాలెన్స్ పెరిగింది. కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగానే మారిందనే చర్చ జరుగుతోంది. భారీ స్కోర్లు కొట్టినా బౌలర్లు రాణిస్తేనే విజయం సాధ్యమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గతేడాది బౌలింగ్ విభాగమే ఎస్ఆర్హెచ్ను దెబ్బతీసిందంటున్నారు. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలంటే బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిందేనంటున్నారు. బౌలింగ్ విభాగంలో జయదేవ్ ఉనాదకత్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, జేషన్ అన్సారీ మీద ఎక్కువ భారమే ఉండబోతోంది. బాల్తో నితీష్ కుమార్ రెడ్డి, లివింగ్ స్టోన్ కూడా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఫేవరెట్ల జాబితాలోనే ఉంది. అందుకు తగినట్టు విజయాల మోత మోగిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.